డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా రామచంద్రాపురం విఎస్ఎం కళాశాలలో ఉచిత టెట్ డిఎస్సి ఫ్రీ కోచింగ్ సెంటర్ లో ఘనంగా గురు పూజోత్సవం కార్యక్రమాన్ని నిర్వహించారు. కార్మిక శాఖ మంత్రి వాసంశెట్టి సుభాష్ ఆధ్వర్యంలో నిర్వహించిన ఈ కార్యక్రమంలో మంత్రి సుభాష్ టీం నిర్వహించిన టీచర్స్ డే దినోత్సవ ఉపాధ్యాయుల సన్మాన కార్యక్రమంలో ప్రముఖ సైకాలజిస్ట్ మోటివేషన్ స్పీకర్ డాక్టర్ అసలేష ఈదల పాల్గొన్నారు. సర్వేపల్లి రాధాకృష్ణ చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులు అర్పించారు. సైకాలజిస్ట్ డాక్టర్ అసలేష ఈదుల, కార్మిక శాఖ మంత్రి వాసంశెట్టి సుభాష్ విద్యార్థులు టెట్ డిఎస్సి ఫ్రీ కోచింగ్ లో ప్రణాళికతో సమయస్ఫూర్తితో విద్యను అభ్యసించి మంచి ఉత్తీర్ణత సాధించాలి అన్నారు. బ్లేమ్ గేమ్ ఆడకుండా సింపుల్ టెక్నిక్ స్ట్రాటజీతో చదివి టెట్ డిఎస్సి పోటీ పరీక్షలో పాస్ అయి ఉపాధ్యాయ ఉద్యోగం సాధిస్తారు అని, ఉపాధ్యాయ ఉద్యోగం సంపాదించాలి అనే పట్టుదలతో ఒత్తిడి లేకుండా మనస్ఫూర్తిగా చదివి ఉత్తీర్ణత పొందాలి అని అన్నారు. తల్లి, దేవుడు, గురువును గౌరవించే గోల్డెన్ ట్రయాంగిల్ జీవితాల వారు ఎదుగుతారు అని, ఫిజికల్ యాక్టివిటీస్ తో బ్రెయిన్ షార్ప్ గా ఉంటుందని తెలిపారు. చంద్రశేఖర్ గారు ఫస్ట్ రోజు చెప్పినప్పుడు మాట జరుగుతుందో లేదు, నాకు ఎప్పటికీ తిరుగుతుంది. మీకు ఎలా ఉందో తెలియదు కానీ మరి నేటి ఈ కార్యక్రమాన్ని ఉద్దేశించి ముందుగా మాట్లాడవలసిందిగా చూడండి సార్ ఒకసారి సరే కెమెరా చూడండి. ఓకే సరే చూడండి సార్ ఒకసారి అందరూ కూడా. ఓకే సార్ ఒకసారి ఎం ఫణికుమార్ గారు విఎస్ఎం డిగ్రీ కాలేజ్. ఓకే, ఆల్ఫాబెటికల్ ఆర్డర్లో పిలుస్తున్నామండి స్పోర్ట్స్ వాళ్ళని. బాబు బ్రిలియంట్ స్కూల్ అది చిన్న శ్రీ పి ప్రతాప్ కుమార్ గారు. ఓకే ఇలా చూడండి ఒకసారి, ఇలా చూడండి సార్ ఒకసారి కెమెరాని. రైట్ రైట్ ఓకే సార్. ఎలా చెప్పారండి? నెక్స్ట్ సన్షైన్ స్కూల్ శ్రీ ఎం వెంకటరావు గారు. ఒకసారి ఇలా చూడండి ఒకసారి. కొంచెం తగ్గించారు. ఇలా చూడండి సార్ ఒకసారి కెమెరాని. ఓకే ఓకే మేడం దగ్గర మేడం దగ్గర అన్నా అన్నా ఒకసారి ఇలా చూడండి సార్ ఒకసారి కెమెరా చూడండి. ఓకే. ఇక భారత మాజీ రాష్ట్రపతి సర్వేపల్లి రాధాకృష్ణన్ జయంతిని పురస్కరించుకొని గురువారం ఉపాధ్యాయ దినోత్సవం ఘనంగా నిర్వహించారు చిత్తూరు జిల్లాలో. ఇందులో భాగంగా పొంగునూరు నియోజకవర్గంలోని పాఠశాలలు, కళాశాలల్లో కార్యక్రమాలు నిర్వహించారు. నియోజకవర్గానికి చెందిన సోమలలోని ఎస్కేవిఎన్ జూనియర్ కళాశాలలో ఏర్పాటు చేసిన కార్యక్రమాలు చూపర్లను ఆకట్టుకున్నాయి. ప్రిన్సిపల్ గంగాధరం నాయుడు మాట్లాడుతూ సర్వేపల్లి రాధాకృష్ణన్ జీవితాన్ని విద్యార్థులు ఆదర్శంగా తీసుకుని బాగా చదివి ఉన్నత శిఖరాలను అధిరోహించాలి అని కోరారు. ఇందులో భాగంగా పదవి విరమణ పొందిన అధ్యాపకులను ఘనంగా కళాశాల అధ్యాపకులు, విద్యార్థులు సత్కరించారు. ఈ కార్యక్రమంలో ప్రిన్సిపల్ గంగాధరం నాయుడు, కోటేశ్వరరావు, శివయ్య, గౌతమ్, వెంకట సుబ్బయ్య తదితరులు ఉన్నారు. గురువులు పునర్జన్మనిస్తున్నారు విద్యా జ్ఞానాన్ని ప్రసాదించి. కాబట్టి మన సమాజం గురువులకి ఎనలేని ప్రాధాన్యత వస్తుంది. ఈనాడే కాదు, పురాతన కాలం నుంచి, వేదకాలం నుంచి, మహాభారతం, రామాయణం, ఇతిహాస కాలం నుంచి కూడా గురువులకి చాలా ప్రాధాన్యత ఉంది. అటువంటి వృత్తి
స్వీకరించడం నిజంగా మాకందరికీ కూడా చాలా ఆనందం. ఈ వృత్తిలో ఉన్నటువంటి ఆనందం మరే వృత్తిలో కూడా ఉండదు. ఎందుకంటే చాలా మంది పిల్లలు ఉంటారు, అందరినీ కూడా మా బిడ్డల్లాగానే ట్రీట్ చేస్తూ వాళ్ళందరూ కూడా ఎదగాలి, అభివృద్ధి చెందాలి, ఉన్నత స్థానానికి వెళ్ళాలి అని కోరుకుంటూ ఉంటాం. మరి మీరు కూడా అలాగే ఉన్నత స్థానానికి వెళ్తే, సార్ నేను ఫలానా అని 10 సంవత్సరాల తర్వాత 6-7 సంవత్సరాల తర్వాత మీరు వచ్చి నేను మీ దగ్గర చదువుకున్నాను సార్, ఈ కళాశాలలో మేము ఉండొచ్చు లేకపోవచ్చు, కళాశాల ఉంటుంది. మనకు ముందు ఉన్నటువంటి పిల్లలు ఒక ప్రింటర్, కలర్ ప్రింటర్ వాళ్ళే ప్రజెంట్ చేశారు. మన ఇంగ్లీష్ సార్ వాళ్ళని అడిగితే, సార్ మేము ఖచ్చితంగా తీయిస్తాం అనేసి వేరే డోనర్ కూడా మనకి ప్రింటర్ ఇచ్చారు, దానికంటే మేలైనటువంటి కలర్ ప్రింటర్ ఇచ్చారు. ఎలాగా ఎందుకు ఇచ్చారు అంటే వాళ్ళు ప్రయోజకులయ్యారు, ఇక్కడ చదువుకున్నారు, ప్రయోజకులయ్యారు. కొంతమంది ఆర్మీలో పనిచేస్తున్నారు, కొంతమంది పోలీస్ దీంట్లో పనిచేస్తున్నారు, కొంతమంది ఇంజనీర్లుగా ఉన్నారు, రకరకాల వృత్తుల్లో ఈ గ్రామ సచివాలయాల్లో కూడా కొంతమంది పనిచేస్తున్నారు. ఆ విధంగా అందరూ కూడా గ్రూప్ ఏర్పాటు చేసుకొని మనం కళాశాలకు ఏదో ఒకటి చేయాలి అనే